ఈ పూర్వం మా తాతలు తండ్రి చేసేవారండి పండుగ. తర్వాత ఈ వీధి మొత్తం అందరూ కలిసి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి పూరు కట్టించారు ప్రజలందరూ. అక్కడి నుంచి ఒకటి పందిమెట్ట దగ్గర నుంచి మన రాణిగారి మెట్ట వరకు, అంటే రాణిగారి మెట్ట అంటే దసపల్లి హిల్స్ వరకు, పందిమెట్ట అంటే అక్కడ వంకలగిరి దగ్గర నుంచి కట్టించారు. ఎలాగ డెవలప్ చేసాము. 2020లో ఇప్పుడు ప్రతిష్ఠించాను అమ్మవారి విగ్రహం చేయించి. తర్వాత వీళ్ళ కుర్రోళ్ళందరూ ఉత్సాహంతో ప్రతి సంవత్సరం చేస్తాను. ఇప్పటికి అలాగే చేస్తాను. పండుగ సందర్భంగా ఈ యొక్క పండుగ జాతర ఈరోజు జరుగుతుంది. ఈ పండగ 4 గ్రామాలు, గ్రామదేవత అయిన 4 గ్రామాలు వంకల వీధి, కోటగడ్డ, పందిమెట్ట, దసపల్లి హిల్స్, ఈ 4 గ్రామాలకి గ్రామదేవత అయిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పండుగ ఈరోజు అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. ఈ పండుగ ఒక విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం జూన్ మాసంలో 2వ వారం కానీ 3వ వారంలో కానీ ఈ యొక్క అమ్మవారు జాతర జరిపించడం పెద్ద అప్పటి నుంచి నిర్ణయించడం జరిగింది. అదే కంటిన్యూ చేస్తున్నాం. ఈ పండుగ అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ చేసి 26 ఏళ్ళు అయింది. 26 ఏళ్ళ నుంచి కంటిన్యూ ప్రతి సంవత్సరం అమ్మవారి పండుగ మొత్తం జరపడం జరుగుతుంది. అంతకంటే ముందు 50-60 ఏళ్ళ నుంచి కూడా పండుగ చేస్తున్నారు. కానీ విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి కంటిన్యూగా ఈ యొక్క అమ్మవారి జాతర జరుగుతుంది. ఈ పండుగ మార్చిలో మీటింగ్ పెట్టుకొని, మార్చిలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని 2 నెలలు, సుమారు 2 నెలలు గ్రామాల్లో 4 గ్రామాల పెద్దలు, అలాగే కమిటీ సభ్యులు అందరూ సహాయ సహకారాలు అందరూ కష్టపడి ఈ పండుగను ఇంత గ్రాండ్గా సక్సెస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు 4 గ్రామాల ప్రజలకి, ఈ కమిటీ వాళ్ళకి ఎల్లవేళలో ఎప్పుడు ఉండాలని, అందరూ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారు చల్లగా. ఈ ముత్యాల అమ్మవారి 26వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. ఇది 26వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా చేస్తున్నారు. మీ అందరూ కూడా, కమిటీ వాళ్ళు కూడా చాలా కష్టపడి కార్యక్రమం చేస్తున్నాం. ధన్యవాదాలు. అమ్మవారి పండగ దగ్గర దగ్గర 150 సంవత్సరాల నుంచి ఈ పండగ మనకి చేస్తున్నారు పెద్దలందరూ కూడా. మేము విగ్రహ ప్రతిష్ఠ మాత్రం 26 సంవత్సరాలు అవుతుంది విగ్రహ ప్రతిష్ఠ చేసి. అక్కడి నుంచి కంటిన్యూగా మనం ఏంటంటే మేము పండగని జయప్రదం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ పండగని అందరూ కూడా పూర్వ ప్రజలు అందరూ కూడా ఈ పండగని సాయం చేస్తూ మా అందరూ కూడా అందరూ కూడా చేస్తున్నారు. అలాగే అందరికి కూడా దేవుడు అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.